హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మనోహర్ ప్రసాద్ గారి గురించి ఎన్నెన్నో అప్డేట్స్, రోజుకు అప్డేట్స్. ఫ్యాన్స్కి అయితే పండగనైతే చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక మంచి అప్డేట్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి మంచి అంశాలు అయితే ఇందులో అయితే ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది అనమాట. అప్పుడే మీరు ఈ కంటెంట్ ఉన్న వీడియోని ఫీల్ అవ్వగలరు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ చిత్రానికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మేసలపిల్ల సాంగ్ ప్రోమో వీడియోలో ట్రెండింగ్గా మారింది. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ మరియు పైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గార్పాటి, సుస్మిత కొనదాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర దర్శకుడు అనిల్ రావుపూడి ప్రత్యేకంగా డిజైన్ చేశారు అని సమాచారం. ఆ పాత్రను హైంటవ్ చాకో పోషిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ పాత్రకు సరిపడే ఇమేజ్, బాడీ లాంగ్వేజ్, నటనకు ఉన్న వ్యక్తిగా ఫైంటన్ నాచుకోను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హై టైమ్తో చిత్రబృందం చర్చలు జరిపి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వార్తలపై త్వరలో అధికారికంగా ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది. ఫైంటన్ నాచుకో ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం 3 భాషలను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ప్రముఖ చిత్రాల్లో రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్హుడ్ ఉన్నాయి. ముఖ్యంగా దసరా సినిమా తర్వాత ఆయనకు దక్షిణాది సినిమా పరిశ్రమలో మంచి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు చిరంజీవి సినిమా ద్వారా ఆయన మరొకసారి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఇక అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇప్పటి వరకు వరుసగా బ్లాక్ బస్టర్ అవుతూ ఉన్నాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం సంక్రాంతికి వస్తున్నారు. 300 కోట్ల పైగా వసూలు రాబట్టడమే కాకుండా ఆస్కార్ రేసులో నిలిచిన ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవితో చేస్తున్న కొత్త సినిమా పట్ల కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి అనిల్ రావుపూడి మార్కు వ్యూహం, చిరంజీవి స్టైల్, యాక్షన్, నయనతార గ్లామర్, ఫైంటో నాకో ఇంటెన్స్ విలన్గా కనిపించి ఈ చిత్రం 2026లో టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశాలు ఉందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.